భారత క్రీడా రంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దేశం గర్వించదగ్గ దిగ్గజ షూటర్, ప్రముఖ హై పర్ఫార్మెన్స్ కోచ్ జస్పాల్ రాణా 49 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ISSF వరల్డ్ కప్ ముగించుకొని భారత్కు తిరిగొస్తున్న సమయంలో ఆయన ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. జస్పాల్ రాణా అకాల మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాణా మరణం భారత క్రీడా రంగానికి తీరని లోటని, షూటింగ్లో ఆయన సాధించిన విజయాలు దేశానికి ఎనలేని గౌరవాన్ని తెచ్చాయని ప్రధాని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, క్రీడా లోకానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆటగాడిగా జస్పాల్ రాణా అద్భుతమైన రికార్డులను సృష్టించారు. కామన్వెల్త్ క్రీడల్లో 9 స్వర్ణాలతో సహా మొత్తం 15 పతకాలు సాధించగా ఆసియా క్రీడల్లో 8 పతకాలు గెలిచారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1994లో అర్జున అవార్డు, 1997లో పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించింది. షూటర్గా రిటైర్ అయిన తర్వాత కోచ్గా మారిన జస్పాల్ రాణా దేశానికి సరికొత్త ఛాంపియన్లను అందించారు. ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మను భాకర్ ఎదుగుదలలో ఆయన కీలక పాత్ర పోషించారు. పారిస్ ఒలింపిక్స్లో మను భాకర్ 2 కాంస్య పతకాలు సాధించడం వెనుక రాణా శిక్షణే ప్రధాన కారణం. కోచ్గా ఆయన చేసిన విశేష సేవలకు గాను 2020లో దేశ అత్యున్నత కోచింగ్ పురస్కారం ద్రోణాచార్య అవార్డు లభించింది. జస్పాల్ రాణా మృతి పట్ల జాతీయ రైఫిల్ అసోసియేషన్ సహా పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.